అలానే మిస్ఎస్ రావు, ఐటీ రంగం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. గత ఏడాది ఎలన్ మస్క్ చెప్పారు, సత్యనారాయణలు చెప్పారు, అలాగే మిగిలినటువంటి ఐటీ దిగ్గజ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు అనేక మంది చెప్పారు. 40 నుంచి 60% ఉద్యోగాలు ఐటీ సెక్టార్లో పోతాయి అని చెప్పారు. అయితే గత ఏడాది పెద్దగా ఏఐ ప్రభావం కనిపించలేదు. కానీ ఈ ఏడాది ఐటీ రంగంలో ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. నాస్కామ్ చెప్తుంది, అలాగే ఆక్స్ఫర్డ్ సర్వే ఏం చెప్తుందంటే అంత పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్తుంది. అంటే రకరకాలుగా ఒపీనియన్లను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకుండా ఐటీ రంగంలో కొనసాగేటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఎందుకనంటే ఏఐ వచ్చిన తర్వాత ఏఐ అనేది మన తోటి ఉద్యోగిలాగా మనకి ఉపయోగపడుతుంది. మీరు ఏ సమస్య అడిగినా కానీ క్లుప్తంగా మీకు ఎంత కావాలో అంత చెప్తుంది. మీకు ఏ పని కావాలన్నా అది చేసి పెడుతుంది. అందుకే ఎలన్ మస్క్ చెప్పారు, రాబోయేటువంటి రోజుల్లో మానవులకి చేయడానికి పనే ఉండదు అని చెప్పారు. అలాగే గూగుల్కు సంబంధించి అనేక సందర్భాల్లో సత్యనారాయణలు కానీ వీళ్ళందరూ కూడా సుందర పిచ్చయ్య కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఐటీ దిగ్గజాలు గూగుల్కి సంబంధించినటువంటి వర్క్స్ దాదాపు 40 నుంచి 50% అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందంట. మెటాకి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా అదే చెప్తుంది. మైక్రోసాఫ్ట్లో 40 నుంచి 50% వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని చేయించుకుంటున్నారు. మరి ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ చేత ఏ పని చేయించుకోవాలి అని తెలియక పెద్ద పెద్ద కంపెనీలు అనేక వేల మంది ఉద్యోగులు తీసేస్తున్నారు. వీటిల్లో మైక్రోసాఫ్ట్ 40,000 మందిని తీసేస్తుంది 3 విడతలుగా అని చెప్తున్నారు మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది. అలాగే టీసీఎస్ కనీసం 30,000 మందిని తీసేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 2 కంపెనీలే కాదు, అనేకమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత కొన్ని వేల మంది ఐటీ ఉద్యోగులని ఇంటికి పంపించేదానికి సిద్ధమవుతున్నాయి అనేది సర్వేలు చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఇప్పుడే స్టార్ట్ అయింది. గత ఏడాది స్వల్పంగా స్టార్ట్ అయింది, ఈ ఏడాది అది తీవ్ర రూపం దాల్చబోతుంది. ఈ పరిణామాల క్రమంలో అనేక మంది మిడ్ లెవెల్ సంబంధించిన ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అనేది తెలుస్తుంది. కొన్ని సమస్యలు ఏం చెప్తున్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కొన్ని ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. వాటిని అందిపుచ్చుకోవాలంటే కనుక ప్రత్యేకమైనటువంటి కోర్సులు మీరు చెయ్యాలి అని చెప్తుంది. అంటే ఆర్టిఫిషియల్ రిలేటెడ్కి సంబంధించినటువంటి రీసెర్చర్స్ కానీ లేదా ఇంజనీర్స్ కానీ అవసరం ఐటీ రంగంలో. అంతకు మించి మిగతా ఏరియాలో వీళ్ళకి అవకాశం లేదు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ ఈ 4 మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా వాటికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ని తగ్గించుకుంటున్నామని కంపెనీలు చెప్తున్నాయి. ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం లేదు, ప్రాజెక్టులు రావట్లేదు. ఈ కారణం చేత ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసేసేటువంటి కార్యక్రమానికి ఈ ఏడాది శ్రీకారం చుడుతున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు. ఈ ఎఫెక్ట్ మనం ఏప్రిల్ నుంచి క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికే స్టార్ట్ చేసినాయి కొన్ని కంపెనీలు, బట్ ఏప్రిల్లో చాలా తీవ్రంగా ఉంటుంది ఈ పరిణామం. ఐటీ రంగంలో ఒక భారీ కుదుపు, ఒక భారీ ప్రకంపన రాబోతుంది ఈ ఏడాది అనేది ఇండికేషన్స్ ఇస్తున్నాయి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు సీఈఓలు ఇస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించిన రిపోర్టు ఒకసారి చూద్దాం. ఇది ఏఐతో అంత భయపడద్దు ఎవరు చెప్తున్నారు? ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ చెప్తుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు, మీ ఉద్యోగాలు పోవు. కాకపోతే ఏఐకి సంబంధించినటువంటి కోర్సులు, టూల్స్ నేర్చుకొని మీరు అప్డేట్ అయితే కనుక ఉంటాయని చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే భయం, కృత్రిమ మీద దెబ్బతో ఉద్యోగాలు పోతున్నాయి. మనుషులు చేసే పనులన్నీ ఇక ఏఐ ఆధారిత రోబోలే చేస్తాయని. అయితే ఏఐ గురించి మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ తెలిపింది. గత ఏడాది అమెరికాలో ముఖ్యంగా టెక్ కంపెనీల్లో దాదాపు 1,25,000 ఉద్యోగాలు కోల్పోయారు. 1,25,000 మంది ఉద్యోగాలు కోల్పోయారండి గత ఏడాది ఐటీ రంగంలో. వీరిలో 5/4 ఉద్యోగాలు పోవడానికి ఆర్థిక మార్కెట్ పరిస్థితులే కారణం తప్ప ఏఐ కారణం కాదని నివేదిక తెలిపింది. కేవలం 4.5% ఉద్యోగాల తీసివేతలకు మాత్రమే ఏఐ కారణమని స్పష్టం చేసింది. అంటే ఏఐతో పాటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా
మనకు కనిపిస్తున్నాయి ఉద్యోగాలు పోవడానికి. ఇక ఫ్రెషర్స్దే అదే పరిస్థితి. డిగ్రీలు పూర్తి చేసి కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్న వారిలో నిరుద్యోగం పెరిగిపోవడం ఏఐ ప్రధాన కారణం కాదని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది. ఉన్న ఉద్యోగాల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి రావడం, పరిశ్రమకు అవసరమైనటువంటి డిజిటల్ నైపుణ్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం అని తెలిపింది. స్పష్టంగా చెప్పాలంటే ఏఐ ఇంకా ఉద్యోగాలను గల్లంతు చేసేంత స్థాయికి ఎదగలేదు. అంటే ఆ స్థాయికి ఎదిగితే ఇంకా గల్లంతు చేస్తుంది. ప్రస్తుతం ప్రైమరీ స్టేజ్లో ఉంది ఏఐ. అంటే ఇప్పటి వరకు 4.5% మాత్రమే ఎఫెక్ట్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అది 40 నుంచి 60% ఉంటుందని చెప్పి కార్పొరేట్ దిగ్గజాలు చెప్తున్నాయి. ఇప్పుడు 4.5% ఉంటేనే ఇన్ని వేల మంది ఉద్యోగాలు పోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో 40 నుంచి 50% ఎఫెక్ట్ ఏఐ ఉంటే ఎన్ని వేల ఉద్యోగాలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇక్కడ ఏం చెప్తున్నా, నాస్కామ్ చెప్తుంది. నాస్కామ్ ఏం చెప్తుంది, ఐటీ మీద ప్రభావం నిజమే అని చెప్తుంది నాస్కామ్. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంపై ముఖ్యంగా టెక్ కంపెనీలపై మాత్రం ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మన ఐటీ టెక్ కంపెనీల్లో 20 నుంచి 40% పనులు ఇప్పుడు ఏఐ ఆధారిత టూల్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఐటీ టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నాస్కామ్ ఒక నివేదికలో ఈ విషయం పేర్కొంది. నాస్కామ్ ఇన్డీడ్ అనే పేరుతో ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతం 40%కి పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పనులు ఏఐ టూల్స్ ద్వారానే జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. అంటే 40% పనులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. అంటే ఆ 40%కి సంబంధించి ఉద్యోగాలు అయితే పోతాయి కదా. ఏఐ ద్వారానే జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. ఇంటెలిజెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సేవల పనుల్లోనూ 37 నుంచి 39% వరకు ఏఐ ప్రధాన శక్తిగా మారింది. సో నాస్కామ్ ఏమో తీవ్రంగా ఉంది, దీని ప్రభావం చెప్తుంది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే ఏఐ కాదు, ఆర్థిక ప్రభావం, ఇతరత్ర అనిశ్చితమైన పరిస్థితులు ఇవన్నీ కారణంగానే ఉద్యోగాలు పోతున్నాయని చెప్తున్నారు. అంటే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ చెప్పినా, నాస్కామ్ చెప్పినా ఉద్యోగాలు పోవడం ఖాయం అని చెప్తుంది. సో ఇక ఏఐ ప్రభావం, దీని మీద ఒక ఆర్టికల్ చూడండి. 40% పని అది చేస్తుంది. సహ ఉద్యోగిగా మారుతున్న ఏఐ. టెక్ రంగంపై నాస్కా ఇండీడ్ నివేదిక. సాంకేతిక రంగంలో కృత్రిమ మీద విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ప్రస్తుతం టెక్ సంస్థల్లో 40% పనులు ఏఐ నిర్వహిస్తుంది. నాస్కామ్ చూడండి, పరిశ్రమ సంఘం నాస్కామ్ ఇండీడ్ సంయుక్తంగా నిర్వహించినటువంటి వర్క్ ఇమాజిన్డ్ ది రైస్ ఆఫ్ హ్యూమన్ ఏఐ కొలాబరేషన్ సర్వే తెలిపింది. 2027 నాటికి నిపుణులు, అంటే నెక్స్ట్ ఇయర్కి, ఏఐ కలిసి పనిచేసే వాతావరణాన్ని 97% మంది మానవ వనరుల విభాగాధిపతులు ఊహిస్తున్నారు. ఏఐతో కలిసి చేయాలంట 97% మంది. ఆటోమేషన్ పెరుగుతున్న నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి ఈ నివేదిక స్పష్టం చేసింది. ఏఐ ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకే పరిమితమయ్యేది, ఇప్పుడు టెక్ సంస్థలు ఒక సహ ఉద్యోగిగా మారిపోయింది అని నివేదిక పేర్కొంది. వివిధ విభాగాల్లో 20 నుంచి 40% పనులు ఏఐ నిర్వహిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఏఐని కేవలం సహాయం చేసేదిగా కాకుండా రోజువారీ నిర్ణయాల్లో భాగంగా మార్చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐతో కలిసి పనిచేసేలా ఉద్యోగులను సిద్ధం చేయడమే ప్రత్యామ్నాయమని నాస్కామ్ పరిశోధన విభాగం చెప్తోంది. ఇంకా నాణ్యతపై ఆందోళన. యాంత్రీకరణ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఏఐ ఇచ్చే ఫలితాల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగం కంటే ఎక్కువ మంది ఏఐ రూపొందించిన పనుల్లో అసంపూర్ణత లేక తక్కువ నాణ్యత ఉన్నట్లు గుర్తించారు. ఏఐ చేసే పనుల్లో ఖచ్చితత్వం, సమగ్రత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని నివేదిక తెలిసింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 45% పనులు ఏఐ ద్వారా జరుగుతుండగా ఇంటెలిజెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ వంటివి తరబేతి స్థానాల్లో ఉన్నాయి. సో నైపుణ్యాల తీరు మారుతుంది. ఏజెంట్లతో సవాళ్ళు. టెక్ రంగంలో ఏ ఏజెంట్లను విరివిగా వాడుతున్నారు. దాదాపు 95% సంస్థలు ఇప్పుడు వీటిని ఏదో ఒక రకంగా వినియోగిస్తున్నాయని, ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. డేటా ఆధారిత పనుల్లో ఇవి మనుషుల కంటే మెరుగ్గా పనిచేస్తాయని 65% మంది నమ్ముతున్నారు. అయితే కొన్ని చిక్కు సమస్యలు ఉన్నాయి. 77% మంది భద్రత, గోప్యత అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత సాఫ్ట్వేర్ వ్యవస్థలో ఏఐని అనుసంధానం చేయడం, నైతిక విలువలు మార్పు వల్ల ఉద్యోగులు ప్రతిఘటనల వంటి సవాళ్లు వస్తున్నాయని నివేదిక తెలిపింది. ఏఐతో కలిసి పనిచేసేందుకు ఉద్యోగుల సంసిద్ధంపై 40% పైగా హెచ్ఆర్ అధిపతులు ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇది మొత్తం మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలజడి అయితే ఐటీ రంగంలో ప్రారంభమైంది. దాని ప్రభావం ఈ ఏడాది తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని వేల మంది ఉద్యోగులు, మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ,
అలాగే అమెరికన్ బేస్డ్ కంపెనీలు అనేకమంది ఉద్యోగాలు తీసేసే పరిస్థితి ఏర్పడింది. లక్షల్లోనే ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని ప్రభావం ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది, ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.